కుటుంబిషన్ల రూపంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్ కి పాల్పడుతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఆరోపించారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబిషన్లను విక్రయించేందుకు ఎన్నో మంచి కంపెనీలు ఉన్నప్పటికీ అసలు గుర్తించలేని గుజరాతీ కంపెనీలకు టెండర్లను కట్టపెట్టి తుప్పుపట్టిన మిషన్లు పంపిణీ చేస్తూ బీసీ మహిళల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బీసీలు క్షమించారని వారు వ్యాఖ్యానించారు. 150 కోట్లు అని మనం ఉదాహరణ చూసుకుంటాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా స్కీములు తక్కువ ఉంటాయి, స్కాములు ఎక్కువగా ఉంటాయి. దానికి ఉదాహరణే ఈరోజు జరుగుతున్నటువంటి 1,02,000 మంది మహిళలకు కుటుంబిషన్లు ఇచ్చి 1,02,000 కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి 175 నియోజకవర్గాల్లో ఆర్భాటంగా వారి పేపర్లు, వారి ఛానళ్ళు వదలగొట్టిన ఉదంతా చూసాం మనం. ఈరోజు 23,000 రూపాయలు పెట్టి ఒక కుటుంబిషన్ కొంటే లబ్ధిదారులు చేరేది 6,300 రూపాయల పరికరం. మిగతా 16,700 రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకి, వారి మంత్రులకి, వారి శాసనసభ్యులకి, అధికారులకి పంచుకునే విధంగా ఒక స్కెచ్ రెడీ అయిపోయింది. స్కామ్ రెడీ అయిపోయి దానిలో 1,00,000 మంది మహిళల పేరు చెప్పి 154 కోట్ల రూపాయలు పక్కదారి పట్టే పరిస్థితులు చూస్తా ఉన్నాం.